మార్నింగ్. ఈరోజు నేను పీసీఓడి అండ్ గట్ మైక్రోబయోటా గురించి చెప్తాను. సో అందరికి తెలిసినట్టుగా పీసీఓడి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ హార్మోన్ ప్రాబ్లం ఉండే డిజార్డర్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం, లేదంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఫేస్ పైన, బాడీ పైన, తర్వాత మనం స్కాన్ చేస్తూ చిన్న చిన్న ఓవరీస్లో చిన్న చిన్న సిస్గా ఉండడం ఉంటుంది. సో దీని కొరిలేషన్ ఏంటి, గట్ మైక్రోబయోటా అనేది ఇది లేటెస్ట్. గట్ మైక్రోబయోటా అంటే మన పొట్టలో ఉండే మైక్రో ఆర్గనిజమ్స్, చిన్న ఆర్గనిజమ్స్ లైక్ బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్, ఈస్ట్ ఇట్లాంటివి. సో ఈ ఆర్గనిజమ్స్ అనేవి యూజువల్గా మంచిది, ఎందుకంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తుంది గట్ మైక్రోబయోటా అనేది. సో సేమ్ పీసీఓడిలో కూడా ఈ గట్ మైక్రోబయోటా అనేది తగ్గడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెయిన్ పెథోఫిజియోలాజికల్ ప్రాబ్లం దీంట్లో అనేది ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది తగ్గడానికి, పీసీఓడి తగ్గించడానికి మన గట్లో కానీ మంచి మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటే అప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏ ఫుడ్స్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి.